విలేకరుల సమావేశం మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మొన్న కేటీఆర్ గారి పర్యటనలో కానీ నిన్న పెట్టిన ప్రెస్ మీట్లలో కానీ మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎంత అభివృద్ధి జరిగింది, కేటీఆర్ గారు సిరిసిల్ల ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చెందిందన్నది మరి కళ్ళు లేక మాట్లాడుతారో కొంచెం చూసుకొని మాట్లాడుతున్న పద్ధతితో మాట్లాడుతున్న ఎంతైనా ఉంది. ఎందుకంటే సిరిసిల్ల ప్రాంతాన్ని మరి కొన్ని కోట్లు వెచ్చించి మరి సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేటీఆర్ గారు. మరి రైతులను మోసం చేసి రైతులను అబద్ధ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ వచ్చిందంటేనే కరువు వచ్చింది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు అతి తొందరలోనే కట్టి మరి మెట్ట ప్రాంతమైన మన ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చింది మన కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి రైతులు పంట పొలాలు ఎండుతుంటే చూడలేక మరి మెట్ట ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలని చెప్పి మరి కాలువల ద్వారా మరి ఎన్నో ప్రాజెక్టులు కట్టి రైతులను ఆదుకొని రైతులు మరి 2 పంటలు మరి పూర్తి స్థాయిలో పంటలు పండించుకోవడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తే మరి ఎక్కడ ఎండిపోతున్నాయి. ఎండాకాలం కానీ వానాకాలం కానీ మరి నిండు కుండలాగా మత్తళ్ళు దుంకిన రోజులుండే. మరి అటువంటి అభివృద్ధి చేస్తుంటే ఇంకా అభివృద్ధి జరగలేదు, ఏం చేయలేదు అని చెప్పడం కాంగ్రెస్ నాయకులది అది కరెక్ట్ కాదు. మరి అధిగమించిన హామీలు 6 గ్యారెంటీలు మరి 420 హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ఏ ఒక్కటి కూడా అమలు చేయని ప్రభుత్వం మీది. మరి మేము చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. అవన్నీ మానుకోండి. మరి ఏదైతే రైతులను రుణమాఫీ చేస్తానన్నారో అది కూడా పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ కాలేదు. మరి రైతులకు ఏదైతే పంట పెట్టుబడి సాయము మేము 10,000 ఇస్తుంటే మా కేసీఆర్ ప్రభుత్వము మరి 15,000 ఇస్తానని అటు ఇటు చేసి మరి 12,000కు ఇవ్వడం జరిగింది. మరి అది కూడా పూర్తి స్థాయిలో కూడా ఏ రైతుకి కూడా పెట్టుబడి సాయం కూడా అందలేదు. ముఖ్యంగా ప్రజలను మోసం చేసింది కాకుండా మరి ప్రజలకు మభ్యపెట్టి అధికారంలో ఉండి మరి మహిళలకు మరి ప్రతి ఒక్క పెన్షన్ కాంగ్రెస్ సాయంలో ఉన్నప్పుడు 200 ఉండే 200 ఉన్నదాన్ని ఈరోజు 2,000 పెన్షన్ చేసింది. వికలాంగులను ఆదుకున్నాం, మరి వృద్ధులను ఆదుకున్నాం. కళ్యాణ లక్ష్మి అయితే మా కేసీఆర్ గారు 50,000 ఉన్నదని 1,00,000 రూపాయలు కూడా పెంచడం జరిగింది. 1,00,000 రూపాయలు పెంచినప్పటికీ కూడా మేము 1,00,000 రూపాయలు కాదు తులం బంగారం ఇస్తామని అధికారంలోకి వచ్చారు. అధికారం వచ్చినప్పటికి కూడా ఇప్పటికి 15 నెలలు గడుస్తున్నా కానీ ఇంకా తులం బంగారం ఏ ఒక్కరి ఆడబిడ్డ కూడా ఇవ్వని ప్రభుత్వం ఇది. మరి ఇంకా కళ్ళబొల్లి మాటలు అవన్నీ మానుకొని మరి సంక్షేమ పథకాలపైన అభివృద్ధి పైన దృష్టి పెట్టండి. మరి సిరిసిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కేసీఆర్ గారే. మరి ఎక్కడ చూసినా కానీ కేసీఆర్ గారి అభివృద్ధి ఉందని గర్వంగా చెప్పుకుంటాం. కానీ మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా చేయని ప్రభుత్వం ఇది. ఇంకా కళ్ళబొల్లి మాటలు మానుకొని ఇంకా అభివృద్ధి జరిగే విధంగా ప్రజల సంక్షేమం అందే విధంగా చూడాల్సిన బాధ్యత మీదని హెచ్చరిస్తాం. స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడు కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద అనేక రకమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. వారి స్థాయి అది కాదని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొన్నటి రోజు ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకున్నటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు మా పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి కుటుంబ సభ్యులపైన అనేక రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ అసభ్యంగా మాట్లాడడం జరిగింది. దాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాము. ఈయన మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే మా అన్ని ప్రాజెక్టులు అని చెప్పడం జరిగింది. దీని గురించి మాట్లాడితే మేము చెప్తున్నాం కాంగ్రెస్ అంటే శ్రీశైలం నాగార్జున సాగర్ చెప్తున్నాం. కానీ నిజాం ప్రభుత్వ హయాంలో ఆ ప్రాజెక్టులు ఎక్కడైతే కట్టాలనుకున్నా అక్కడ కట్టకుండా మీరు ఆంధ్ర ప్రాంతానికి మేలు చేసే విధంగా ప్రాజెక్టులు కట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని మేము మహేందర్ రెడ్డి గారికి గుర్తిస్తున్నాం. అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్మానేరు ఇవన్నీ మేమే కట్టినామని మాట్లాడుతున్నారు. అయ్యా మహేందర్ రెడ్డి గారు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 2004 సంవత్సరంలో మొదలు పెడితే
63 టీఎంసీల సామర్థ్యంతో మొదలు పెడితే 2014 వరకు అది 16 టీఎంసీలకు వచ్చింది. ఆ 16 టీఎంసీల సామర్థ్యాన్ని కూడా మేము పూర్తి చేయలేరు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో 2016లో దాన్ని పూర్తి చేసి 2016లో ఓపెన్ చేసింది కేసీఆర్ గారు అండి. మీరు కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా మిడ్ మానేరు గురించి మీరు మాట్లాడుతున్నారు. మిడ్ మానేరు దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు 1995లో దాన్ని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా ప్రతిపాదిస్తే దానికి 2004 దాకా కేసీఆర్ గారు 2001లో ప్రత్యేక తెలంగాణ వాళ్ళని ఎత్తుకొని బయటకు వచ్చేదాకా ఈ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు మీరు నిధులు కేటాయించలేదు. 2004లో కేటాయించిన దాన్ని కూడా దాన్ని మీరు కంప్లీట్ చేయలేరు. 2015 వరకు కూడా 50% కూడా పూర్తి కాలేదు మిడ్ మానేరు. 50% పూర్తి కాని మిడ్ మానేరును 2018 వరకు 50% నిధులు కేటాయించి ఇలా మిడ్ మానేరును ఉత్తర తెలంగాణకు గుండెకాయ మార్చిన వ్యక్తి కేసీఆర్ గారు. అటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుతూ మీరు ఈ ప్రాజెక్టులన్నీ మేమే కట్టినాం, మేమే చేసినామని అంటారు. మీరు అసంపూర్తిగా ఉంచిన ప్రాజెక్టులను మిడ్ మానేరు ప్రాజెక్టులో మీరు నష్టపరిహారం ఇవ్వలేదు, భూసేకరణ చేయలేదు. గందరగోళంగా ఉన్న ప్రాజెక్టును ఆయన చేపట్టి దాన్ని జాతిగతం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ మీరు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే ఆశాస్పదంగా అనిపిస్తుంది. మరి అదేవిధంగా మీరు నిన్న మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే ఈ కాళేశ్వరం అంటే కరప్షన్ రావన్న. అసలు కాళేశ్వరంలో మొత్తం ఇవాళ 90% కాళేశ్వరం మా అంటే మీరు 3 బ్యారేజీలే, ఏది మేడిగడ్డ, అన్నారం, సుందిర తప్పించి మిగతా ప్రతి బ్యారేజ్ను 90% లైవ్లో వాడుతున్నారు. మీరు ఆ ఘనత ఎవరిదండి? కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఇన్ని ప్రాజెక్టులు కట్టిర్రు. ఒక 9.5 సంవత్సరాలు మేము ఇన్ని ప్రాజెక్టులు కట్టినాం. మీరు ఏళ్ళు కడితే కొన్ని ప్రాజెక్టులు కట్టలేరు. అక్కడక్కడ చిన్న ప్రాజెక్టు మిగిలిపోయింది, కొంచెం వర్క్ మిగిలిపోయింది. దాన్ని మీరు భూతద్దంలో చేస్తూ మీరు నిన్న కేసీఆర్ గారు, కేటీఆర్ గారిని విమర్శిస్తున్నారు. 1000 కోట్లు పెట్టి మేము మిడ్ మానేరు కట్టినాము, ఇవి మనం మల్కపేట కట్టినాము, రంగనాయక సారి కట్టినాము, ఇటు పోతే మన అంతగిరి ప్రాజెక్టు కట్టారు. అవన్నీ మీకు కళ్ళకు కనబడుతుంది. ఇది అభివృద్ధి నీకు ఓన్లీ ఒక చిన్న దాని అనుసంధానంగా ఉన్న కూడా 300 కోట్ల నువ్వే అన్నావు సమ అమౌంట్. ఇప్పటికి నువ్వు నిన్న అన్నావు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి మా మంత్రి అన్నావు, మా రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి అన్నావు. ఇంకో 300 కోట్లు అయితే ఈ అనుసంధానం ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తయితాయని చెప్పినావు. నీ దమ్ముంటే దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ తీసుకుపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర కూర్చుండి ఇంకా 3.5 సంవత్సరాల కాలం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ 3.5 సంవత్సరాలు పూర్తి చేసి నువ్వు చూపించు, ఈ ప్రజల యొక్క మనల్ని పొందు. ఎక్కడో హైకోర్టులో ఉన్న నీ తీసుకొచ్చి సిరిసిల్లకు కేటీఆర్ ఇన్ఛార్జ్ గురిస్తే ఈ ప్రాంత బిడ్డవు నువ్వు ఎవరిని తెలియకుండా నిన్ను ఒక ఇన్ఛార్జ్గా పెట్టి ఈ ప్రాంతంలో నేను ఒక లీడర్గా తయారు చేసి ఆయన ఇచ్చిన వర్కులతో ఆడిడ కొబ్బరిగా కొట్టుకుంటా నువ్వు ఒక లీడర్గా ఎదిగి ఇలా కేసీఆర్ గారు తిడుతున్నావు. కేసీఆర్ గారిని అంత పెద్ద మనిషిని తిట్టేటప్పుడు ఆయన గురించి తిట్టేటప్పుడు నీ విగ్రహతగా వదిలేస్తున్నావు, ఎటుపడితే మాట్లాడుతున్నావు. గుర్తుపెట్టుకోవాల్సింది కోరుతున్నావు. ఇంకొకటి నువ్వు రెడ్డి అంటున్నావు. రెడ్డి అంటే ఎట్లా అంటే 10 మందికి సాయం చేసిన రెడ్డి. రెడ్డి అంటే ఊళ్ళో 10 మంది ఆయన చుట్టూ తిరుగుతుంటారు. నీవేందయ్యా బేలగుణం ఉందంతా. పోతున్న ఒక పాన్ డబ్బాలు, టేన డబ్బాలకి వానికి పర్మిషన్ ఉందా, వీనికి పర్మిషన్ ఉందా, రోడ్డు మీదకి పోతే ఎవరికి పర్మిషన్ ఉండదు అంటాను. వానికి ఎవరికో వస్తుంది, వాడు ఎవరికో ఇచ్చుకుంటావు ఆర్థిక పరిస్థితి బట్టి. ఇంకా పాన్ డబ్బాల మీద పడతావా? నేను ఒక రెడ్డి పుట్టిక ఒకటి ఎట్లున్నా రెడ్డి వారసత్వం పుట్టుకుంటే. తెలంగాణ సాయుధ పోరాటంలో రావి నారాయణ రెడ్డి ఉన్నాడు, భీమిరెడ్డి నరసింహారెడ్డి ఉన్నారు. కొన్ని 100 ఎకరాలు 1,00,000 ఎకరాలు మంచివారు పేద ప్రజలకు. వారి వారసత్వాన్ని పుచ్చుకో. ఏదో ప్రజలను హింసించిన విష్ణువురి రామచంద్రారెడ్డి నాయక వారసత్వం పుచ్చుకుంటాడు ఏందే ఒక రెడ్డి అయి ఉండి. రెడ్డి అంటే పెద్ద చేతి గుర్తుపెట్టుకో. ఆ జాతికే నువ్వు కలంకం తెస్తున్నావు. నువ్వేమన్నా అంటే ధరణి పోటాల్లో మొత్తం ఇచ్చేసిర్రు, 1,00,000 భూములు కేటీఆర్ ప్రభుత్వం గుంజుకుందని అంటున్నావు. గుంజుకుంటే నీకు దమ్ముంటే నీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. అదే ధరణి పొట్టు పెట్టుకొని ఇంకా రిజిస్ట్రేషన్లు ఎందుకు కొనసాగిస్తుంది? నువ్వు అన్యాయంగా అక్రమంగా తొలగిస్తున్నావు. అబ్బాడి రాజరెడ్డి అనే రైతు సక్రమంగా చేసుకున్న భూమిని ఇలా పోటలను తొలగించింది నువ్వు. దమ్ముంటే తొందరగా ఆ రాజిరెడ్డి ఉన్న న్యాయపరమైన భూమిని నువ్వే అన్నావు నిన్న. రాజిరెడ్డి పాపం మంచోడే అన్నాను. ఆ భూమిని తొందరగా ఆన్లైన్ చేయని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక ఇదే కాకుండా ఏదో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోలుస్తున్నావు. కేసీఆర్కు రేవంత్ రెడ్డికి నక్కకు నాగలకు పెట్టుకున్న తేడా ఉంది. 89,000 కోట్ల అన్న ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ శాస్త్రశమలు చేసింది కేసీఆర్. నీ రేవంత్ రెడ్డి ఏం చేసిండి? 15,000 కోట్ల మూసినాటి ప్రాజెక్ట్ అని పెట్టుకొని దాన్ని 1,50,000 కోట్ల ప్రతిపాదనలు పెంచి 5-6 లక్షల పేద రైతుల ఆహాకారాలకు అర్ధనాదాలకు కారణమైంది నీ రేవంత్ రెడ్డి. ఏం చేసి నీ రేవంత్ రెడ్డి మన పాలమూరు గయ్యిండు, ఎస్ఎల్బిసి టెన్నెల్ దగ్గరకు వేయండు. ఎస్ఎల్బిసి టెన్నెల్ దగ్గరకు ఏమంటుండు? హరీష్ రావు ఎక్కడ ఉన్నాడు కూలినప్పుడు అంటు. అరే భయ్ నువ్వు ముఖ్యమంత్రి లేకుంటే హరీష్ రావు గారా?
రేవంత్ రెడ్డి గారు మీరా ముఖ్యమంత్రి, లేకుంటే నీటిపారుదల శాఖ ఉత్తమ్ రెడ్డి? నీకు నిద్రవేనా, పడుకున్నా, తిన్నా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్పించి నీకు ఎవ్వరు కనబడతారు. ఆల్రెడీ అర్థమైపోయింది, నీ పాలన ముగిసింది, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, రాబోయేది వాళ్ళే, నా పాలన వాళ్ళ పాలన చూసుకుంటే వాళ్ళదే ప్రజలు అంగీకరిస్తారని నీకు అర్థమైపోయింది. ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? పాలమూరు రంగారెడ్డి 30,000 కోట్ల ప్రాజెక్ట్, అది దాదాపు 60% పూర్తయింది. నారాయణపేట, నారాయణపూరు, కల్వకుర్తి మొదలైన చోట్ల ఆల్రెడీ నీరు ఇచ్చినాం అక్కడ. అవన్నీ కేసీఆర్ పేరు తత్వాన్ని ఎండబెట్టి ఇలా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అని ఒకటి మొదలుపెట్టుకో, మన కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మొదలుపెట్టుకున్నాడు. తన బామ్మర్దికి, తన అనుయాయులకు అప్పగించాడు. నువ్వు అంటావు కదా, నీ మంది మా కాదు, మంది మా కాదు అంటే. ఇంకొకటి చెప్తున్నావు, నువ్వు నిన్న ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పోయినాయి, మొత్తం అడిగంటినాయి, నశించినాయి అని చెప్పినావు. చెప్తే చూడు, నువ్వు గత రికార్డు చూడు, 2014 ఎట్లుందో, 2024 వరకు ఎట్లుందో. 6.5% రాజన్న సిరిసిల్లలో భూగర్భ జలాలు పెరిగినాయి. 57,000 ఎకరాల సాగున్నటువంటి భూమి 1,22,000 ఎకరాలకు వచ్చింది. మీ పాలనలో ఎంత ఉండే, ఎంత పెరిగింది? కంపేర్ చేసుకో, భూగర్భ జల శాతం ఎంత పెరిగింది గుర్తుపెట్టుకో. అధికారులకు లెక్కలు తీసుకో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కాదు. నువ్వేమన్నావు, ఇసుక దోపిడీ వల్ల, ఇసుక దోపిడీలు నీ అన్యాయాలు, మంది మాదాలు ఇసుక దోపిడీ చేసి భూగర్భ జలాలు పడిపోయినాయి అన్నావు. మరి పెరిగిన భూగర్భ జలాలు ఏది సూచిస్తుంది? ఇదన్నీ ఇచ్చిపెడితే నిన్న కొత్త ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకాన్ని తెరదీసింది. మిడ్ మానేరు, లోయర్ మానేరు, అటుపోతే మన కడెం ప్రాజెక్టులో వీళ్ళు సిల్టు పెరిగిందట. అంటే పూడికదిత్త అని ఒక కొత్త ప్రాజెక్టుకు టెండర్ వేసి 1,435 కోట్లకు మన ఫస్ట్ వీక్లో 2025లో వీళ్ళు మిడ్ మానేరు నుంచి పూడికను ఉష్కదిత్తామని చెప్పేసి ప్రాజెక్టు టెండర్ వేసి వాళ్ళు టెండర్ అయిపోయింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అతని అనుచరులు, ఈయన మంది మాగాదులు, ఎవరు రేవంత్ రెడ్డి మంది మాగాదులు అందరికీ కూడా వచ్చింది. ఇప్పుడు మన దగ్గర వీళ్ళు సిల్లు తీసి పూడిక తీసి ఉసుకే 450 రూపాయల ట్రిపుల్ చొప్పున మిడ్మానే నుంచి తరలిస్తుంది. అప్పుడు కూడా భూగర్భ జలాలు అడుగంటుతాయి, దాన్ని మేము ప్రశ్నిస్తాం. నువ్వు కూడా భూగర్భ జలాల గురించి మాట్లాడుతూ మంది మాగాదులు అంటున్నావు కదా. ఒకవేళ నాయన 1,435 కోట్లతో ప్రభుత్వం ఏదైతే బిడ్డేసిందో దానికి నువ్వు పోయి అక్కడ అడ్డం పడకుండా మాత్రం దీంట్లో నీ హస్తం కూడా మేము గమనిస్తాం. వెంటనే ఇంకేమన్నా ఈ ప్రాంతం మీద అది ఉంటే అక్కడికి పోయి ఆ బిడ్డును అడ్డుకొని ఈ ఇసుక దోపిడిని తరలించడం ఆపాలని మేము తెలియజేస్తున్నాం. ఇంకొకటి, నువ్వు ఏమనుకున్నావు అంటే ఒక ఎమ్మెల్సీ పదవి వస్తుంది, కేసీఆర్ కేటీఆర్ చెప్తాను అనుకున్నావు. మేము చూస్తున్నాం, ఇప్పుడు 3-4 ఖాళీ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ కూడా ఏ పార్టీ ఎవరు ప్రతిపాదించడం కూడా నీ పేరు లేదు. నువ్వు ఇంకా ఏమైనా ఈ కేసీఆర్ కేటీఆర్ విమర్శించి మారుకొని సైలెంట్గా ఉండడం నీకు బెటర్. దాని నుంచి నీకు అంతకుమించి ఏ పదవి కూడా రాదు. ఇప్పటికైనా కేసీఆర్ కేటీఆర్ గారి కుటుంబాన్ని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మేము ఊకోము. రానున్న రోజుల్లో అవసరమైతే నిన్ను కూడా ఎటుపడితే ఎడపడ మాట్లాడతాం. నేను ప్రజాక్షేత్రంలో మీ ప్రభుత్వం యొక్క ఈ డొల్లాధనాన్ని ఎండగడతామని తెలియజేస్తున్నాం. మాటలు మీరు కేసీఆర్ కేటీఆర్ గారి పట్ల మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడని హెచ్చరిస్తున్నాం.